రైట్గా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తూ ఉందట. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ సిద్ధమవుతున్నది. వచ్చే నెలలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని. పార్టీ పరంగా మాకెందుకు పిచ్చమా? మాకు రిజర్వేషన్లు కావాలి. పార్టీ పరంగా 42% ఏంది? పార్టీ పరంగా 42% అంటే 42% ఇక్కడ చూడండి, ఈ కుట్ర చూసి 42% బీసీలకు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఈ 42 ఎస్సీలకు 15, వాళ్ళకు ఎంత 7 10 ఎంత ఉంది 9 ఎస్టీలకు ఇప్పుడు 10 ఇప్పుడు 10 అనుకో. ఓకే 67% ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తారు. ఇక మిగతాది ఎంత మిగిలింది 33%. డైరెక్ట్ వాళ్ళే. ఈ 33% 7% లేని ఓసీలకు ఇస్తారా? ఈ 33 మాదే, ఈ 42 మాదే. ఇది మాదే, అది మాదే. ఎట్టి పరిస్థితిలో బీసీలకు పార్టీ పరంగా బీసీలకు 42% అనేది కుదరదు. మేము ఒప్పుకోము. మాకు కావాల్సింది రిజర్వేషన్. పార్టీ పరంగా టికెట్లు ఇస్తామని అంటే నీ దయాదాక్షిణాల మీద నీ గాంధీ భవన్ మెట్ల కాడ కూర్చొని అడుక్కోవాలన్నా బీసీలు కావాలని. అయినా కానీ దానికి దీనికి తేడా ఉంటుంది. అసలు యాక్చువల్గా పార్టీ పరంగా ఇస్తే 42%కి పరిమితం అయిపోతాయి లెక్క. కానీ రిజర్వేషన్ ఇస్తే ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఆయన 42%లో భాగంగా ఒక బీసీ ఆయన టికెట్ ఇచ్చిండు అనుకో. ఇక్కడ బీసీ నిలబడతాడు, కాంగ్రెస్ అభ్యర్థి బీసీ. ఈ బీఆర్ఎస్ ఆయన ఓసీ నిలబెడతాడు, అంతే. ఓసీ నిలబెడతాడు. అప్పుడు ఏంది? అట్లా మోసం. ఇలా ఇక్కడ ఉన్న ఓసీలు అక్కడ ఉన్న ఓసీలు కలిసి ఓసీని గెలిపియాలని చూస్తారు. మాకు ఆ భిక్షము దయాదాక్షిణ్యాలు అట్లా ఉంటుంది లేదు. మాకు కావాల్సింది 42% రిజర్వేషన్. ఈ 42% రిజర్వేషన్ ఇవ్వకుండా మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తే మేము అగ్గి రాజేస్తాం ప్రజల్లో. ఇదైతే ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. ఇట్లా ఇస్తే ఏమైందంటే 42% రిజర్వేషన్ తో పాటు పార్టీ పరంగా బీసీలకు పార్టీ పరంగా ఏంది? పార్టీ అవసరం లేదా? బీసీల ఏమన్నా పార్టీ? బీసీల పార్టీ కాదే, అది అవసరం లేదు. అది కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేలా కష్టపడి పనిచేయాలని నేతలకు ఇటీవల దిశానిర్దేశం చేశారు. ఈ టాస్క్ను ప్రతి ఎమ్మెల్యే ప్రతి మనసు సక్సెస్ చేయాలని, ఇందుకు ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ లీడర్లు సహకరించాలని సూచించారు. ఈ ఎన్నికలు ఏడాదిన్నర ప్రభుత్వ పనితీరు పరీక్ష లాంటివని. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బతింటే మరి రాజీనామా చేస్తారా మరి అందరు కలిసి మంత్రులంతా? బీసీల దెబ్బ ఎట్లా ఉంటుందో ఈ ఎన్నికల్లో బీసీలకు ఉదయపూర్ డిక్లరేషన్లో ప్రతి పార్లమెంట్లో 2 బీసీలకు ఇస్తామని మోసం. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ఈసారి గణనీయంగా సీట్లు ఇస్తామని మోసం. పార్లమెంట్లో పెద్దపీట వేస్తామని మోసం. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇస్తామని మోసం. ఇంకెన్నిసార్లు మోసం చేస్తారు మమ్మల్ని? ఇద్దరికి టికెట్లు ఇయ్యారని చెప్పారు, అందరికి ఇద్దరు టికెట్లు ఇచ్చుకోవడం, అట్లా కూడా మోసం. మేము ఎట్టి పరిస్థితిలో ఇది ఒప్పుకోము. నీ పార్టీ పరంగా మాకేమొద్దు నీ బిచ్చం. మేము కూడా మీరు 42% టికెట్లు ఇస్తే 42% మందమే 100కి 42 మందిని గెలిపిస్తాం. ఓకేనా? మీరు ఎంత ఇస్తే మేము అంతే. మేమేమో 100% ఓట్లు వేయాలి, మీరేమో 42% ఇస్తారా? ఇప్పుడు ఇది కూడా ఎట్లుంటుంది అంటే ఓడిపోయే దగ్గర ఇస్తారు అన్నట్టు. యాకుత్పుర, చంద్రాయణ గుట్ట, చార్మినార్, మలక్పేట్లే. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.